వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించెను. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేతు అకర్మణః న ప్రసిద్ధ్యేతు అకర్మణః నియతం కురు కర్మత్వం. 3వ అధ్యాయము కర్మయోగము. స్వామివారు ఈ అధ్యాయానికి కర్మయోగం అనేటువంటి నామకరణం చేసి విషయ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కర్మయోగం అన్న విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. యోగం రెండింటి కలయిక అనగా జీవుణ్ణి బ్రహ్మైక్యమును పొందింపజేయుట, జీవ బ్రహ్మైక్య స్థితి. అందువల్ల కర్మ అనే దానికి, కర్మ అంటే దేహేంద్రియ సంబంధమైన కర్మలన్నీ వస్తాయి. కర్మయోగం అన్నప్పుడు నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ప్రధానముగా ఈ 3వ అధ్యాయంలో మీకు చెప్తున్నటువంటి విషయము స్వామివారు కర్మయోగం అనగా మనస్సుని పరమాత్మలో చేర్చేటువంటి విధానము, దానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ నైష్కర్మ్యం అనే పదంతో పూర్ణముగా బ్రహ్మైక్య అనుభవమును పొందేటువంటి అంశ ప్రతిపాదన చెప్పటం జరిగింది. ఆ ప్రకారంగా కర్మలు నువ్వు ఆరంభం చేయాలయ్యా అనే మాటగా దాంట్లో శ్లోకంలో చెప్పారు. నువ్వు కర్మలు ఆరంభం చేయకపోతే మాత్రం నీకు నైష్కర్మ్య ప్రాప్తి లభించే అవకాశం లేదని ఆ మాట ప్రస్తావిస్తూ, లోకంలో చాలామంది దేహేంద్రియ సంబంధ వ్యవహార కర్మలు కర్మరహితం, కర్మలు లేకుండా ఉండే విధానముగా నివృత్తి మార్గాన్ని అవలంబించి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేసేటువంటి విధానములో వాళ్ళు కేవలం కర్మేంద్రియముల వరకు మాత్రమే నిగ్రహించి జ్ఞానేంద్రియములు అంతరేంద్రియాలతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అలాగా చేయటం వల్ల వాళ్ళకి నేను చెప్పినటువంటి నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటిది లభ్యమయ్యే అవకాశం లేదు. అది కేవలం ఒక బూటకముగా కపటాచారముగా వచ్చే విధానమే కానీ దాంట్లో పరిపూర్తి పొందే అవకాశం లేదు. ఎందుకంటే కర్మేంద్రియాల వరకు మాత్రమే నిగ్రహించి ఇంద్రియాలతో విషయాలను, మనస్సుతో ఆలోచనలను చేస్తూ ఉండే పక్షంగా ఉన్నట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండే అవకాశం కాదన్న విషయం మనకు ఆ శ్లోకంలో ప్రస్తావిస్తూ, దాని తర్వాత మరి కర్మేంద్రియములతో పాటు మనస్సు చేత జ్ఞానేంద్రియాలను కూడా అరికట్టి మరి కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటారో అతడు ఇంకా ఉన్నతమై ఉన్నటువంటి వాడు. ఆ విశిష్యతే అతడు చాలా శ్రేష్ఠుడు అనేటువంటిదిగా మనకి ఒక కర్మయోగ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ప్రస్ఫుటముగా స్వామివారు తన మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి గమనించినట్లయితే
నైష్కర్మ్యం అనేటువంటిది బ్రాహ్మీ సంబంధ అనుభవము అని, నా కర్మణం కర్మలు ఆరంభింపకపోతేవా అనేటువంటి మాటకి కర్మేంద్రియాలు మాత్రమే అరికట్టిన వాడు, వానికంటే జ్ఞానేంద్రియాలు మనస్సును కూడా మరి వాటి కర్మలు లేకుండా చేయటం అనేటువంటి కర్మ ఆరంభించడం కారణంగా అతడు మరి కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించి యోగాన్ని శీలించే వానికంటే ఇతడు చాలా గొప్పవాడని చెప్పనే విషయముగా మనకి ఆ విషయ ప్రతిపాదన చక్కగా సాగుతూ ఉన్నది. మరి ఆ తరహాలోనే ఇక్కడ ఈ శ్లోకం కూడా స్వామివారు మనకి అందిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ కర్మయోగాన్ని యజ్ఞ రూపముగా కూడా ఆయన మలుపు తిప్పబోతూ ఉన్నాడు. తర్వాత వచ్చే శ్లోకాల్లో చూడవచ్చు మనము. 8వ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ శరీరయాత్ర అపిచతే న ప్రసిద్ధేత్ అకర్మణ నియతం కురు. కురు అంటే చేయుము, ఆజ్ఞార్థకం. వేదం ఎప్పుడూ కూడా ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. కురు అంటే చేయుము అనేటువంటిది. నియతం నియతమై ఉన్నటువంటి కర్మ త్వం నీవు చక్కగా ఆచరించాల్సి ఉంటుంది అని చెప్పి అన్నారు. నియతం అనేది శాస్త్ర ప్రతిపాదన. నియతం అనేది శాస్త్ర ప్రతిపాదన. శాస్త్రము సూచించిన ప్రకారముగా నువ్వు ఆచరించాల్సి ఉంటుంది. నియతం కురు కర్మ త్వం. త్వం అంటే నీవు కర్మను కురు చేయుము. ఈ కర్మ అనేటువంటిది ఏంటంటే నియతం, అది శాస్త్ర విహితమై ఉన్న అంశం అన్నమాట. పరమాత్మ కూడా మీకు రాబోయే కాలంలో ఆయన చెప్పుకొచ్చేటువంటిది, ఎవరైతే మరి శాస్త్ర మార్గాన్ని వదిలిపెట్టేసి సొంతంగా ఆలోచనలు చేసి ప్రయాణం చేస్తారో అటు వారు సిద్ధిని మోక్షాన్ని పొందే అవకాశం లేదని చెప్పనే మాట కూడా మీకు రాబోయే అధ్యాయాలలో వచ్చే మాట. ఎవరైతే కర్మయోగాన్ని శాస్త్ర విహితమై ఉన్న కర్మ, ఏ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం నవాప్నోతి న సుఖం న పరాంగతి. కాబట్టి శాస్త్ర విహితమై ఉన్నటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది తప్ప కామకారత సొంతముగా ఏదో భావాలు పెంపొందింపజేసుకుని ప్రయాణం చేసేటువంటి అంశాన్ని స్వామివారు ప్రస్తావిస్తూ, అలాగా పోయేటువంటి వారు నస సిద్ధిని వాళ్ళు పొందే అవకాశం అనేది లేదు అన్నారు. ఎందుకంటే ఇది మనకి బాహ్యంలో కనపడే అంశం కాదు, ఇది అంతరములో చేరి ఉన్నటువంటి అంశం. ఇది అనగా ఇది కేవలం మహాత్ములు వారు ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు, ప్రయాణం చేశారు. వాళ్ళు క్లిష్టమై ఉన్న ప్రయాణం, సంక్లిష్టమై ఉన్నటువంటి ప్రయాణం, కహనా అని కూడా అంటారు ఇది. అందుచేత దానిని చాలా సులభతరం చేసుకుని వాళ్ళు ఒక అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగించారు. కాబట్టి ఆ బాట, ఆ మార్గం మన ముందు వాళ్ళు ఏర్పాటు చేశారు, చెప్పుకొచ్చారు, ఉపనిషత్తుల ద్వారా అందించారు. అందువల్ల ఈ మార్గాన్ని ముఖ్యంగా అవలంబించాల్సి ఉంటుంది. శాస్త్ర విహితం తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో. అందువల్ల చూసినట్లయితే పూర్వ భాగం కానీ ఉత్తర భాగం కానీ, ఈ పూర్వ భాగాలలో మీకు మరి కర్మ యజ్ఞ సంబంధమై ఉన్న కర్మలు బోధించే విధానం ఉంటుంది. ఏ లోకానికి పోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు, ఏ దేవతలను ఆరాధించాలనే భావన కలిగి ఉంటుంటే వారికి అక్కడ నియమింపబడ్డటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. అది ఆ కర్మ సంబంధమై ఉన్న విధానాలలో ఉండేటువంటి నియతం. అక్కడ మరి పూజా సంబంధమై, ఆరాధనా సంబంధమై ఉన్న విధానాలు కూడా ఉంటాయి. ఏ దేవతను ఎట్లా ఆరాధించాలో, ఏ మంత్రాలతో ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో, ఇవన్నీ కూడా ఒక శాస్త్రపరమై ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. అవి ఉపాసనా సంబంధమై ఉన్న మార్గం, దేవతారాధనా సంబంధమై ఉన్న మార్గం.
లోకంలో చాలామంది వీటిని పాటిస్తూ ఉన్నారు. ఏ ఏ యజ్ఞం చేసేవారు ఆయా యజ్ఞ సంబంధమై ఉన్న మంత్ర భాగాలనే వాళ్ళు వాడతారు. దాంట్లో ఎలాంటి ప్రక్రియలు కొనసాగించాలో అలాంటి క్రియా విధానాలనే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అది మరి కర్మకాండకు సంబంధించిన అంశము. వాటికి కూడా ఏంటంటే నియతం అంటే శాస్త్ర విహితమై ఉన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. మీ గృహాలలో కూడా మీరు చేసే పూజలు కానీ ఇవన్నీ కూడా మరి అయ్యవారులు వచ్చి చేయించే విధానాలు కూడా దానికి ఒక పద్ధతి, ఆ యొక్క ప్రక్రియలు అనేటువంటివి ఉంటాయి. అవి వేద యొక్క పూర్వ భాగాన్ని అనుసరించి ఆ విధంగా చేస్తారు. అట్లా దేవతారాధనలు ఆయా ఆలయాలు నిర్మాణం చేసినప్పుడు ఏ ఏ దేవతను ఏ ఇతర భాగాలతో వాళ్ళు స్తుతించాలో, ఏ ప్రకారంగా అక్కడ అర్చనాదులు కొనసాగించాలో అవన్నీ కూడా పద్ధతి ప్రకారంగా వాళ్ళు వాటిను ఆచరించే విధానం ఉంటుంది. అది పూర్వ భాగానికి సంబంధించినటువంటి నియమింపబడ్డటువంటి అంశాలతో చేరి ఉన్న క్రియలు కాబట్టి ఆ క్రియలు తప్పి అక్కడ వాళ్ళు ప్రవర్తించే విధానం ఉండదు. వాళ్ళు కూడా శాస్త్ర పద్ధతిని పాటించి కర్మకాండ సంబంధమైన అంశాలు యజ్ఞములు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. దాని పూర్వ భాగము అనేటువంటిది ప్రామాణికంగా ఉన్నటువంటి యొక్క అంశము. ఇక జ్ఞానపరమై ఉన్న విధానంలో, మోక్షపరమై ఉన్న విషయంలో మనకేంటంటే ఉపనిషత్తులు అనబడేటువంటివి ప్రధానముగా కలిగి ఉన్నటువంటి అంశం. అందువల్ల ఉపనిషత్తుల యొక్క మార్గాన్ని దాన్నే అనుసరించాల్సి ఉంటుంది. ఏది అంటే మోక్షం యొక్క సంబంధ అంశంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు అన్నారు. అందువల్ల మీకు చూస్తే భగవద్గీతలో స్వామివారు కూడా నేను నా యొక్క పద్ధతి అంతా కూడా నా సొంత విధానంగా నేనేం పోవటం లేదు, అది శాస్త్ర మర్యాదను పాటించే నేను ఇక్కడ విషయ ప్రతిపాదన చేస్తున్నాననే మాటగా ఆయన చెప్పుకొస్తాడు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. ఏమిటయ్యా భగవద్గీతాసు? భగవత్ సంబంధమై ఉన్నటువంటి అనగా వాక్కులు, గీతాసు వాక్కులు ఏమిటని చెప్పానంటే ఉపనిషత్సు. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలనే నేను మీ ముందు ఆవిష్కరింపజేస్తున్నాను, ప్రతిపాదన చేస్తున్నాను అని స్వామి అంతటి మహానుభావుడే చెప్పిన విధానం. కాబట్టి ప్రకారంగా మోక్ష విషయంలో చూసినట్లయితే మీకు ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకోవాలి. ఉపనిషత్తులను అధ్యయనం చేయగలిగే సామర్థ్యం లేకపోతే మరి భగవద్గీతనన్నా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల యొక్క సారం, ఉపనిషత్తుల యొక్క మార్గం అని చెప్పి అనే విషయంగా చెప్పడం కారణంగా ఉపనిషత్తుల యొక్క అంశాలని సులభతరం చేసి ప్రతిపాదన చేయబడేటువంటి అంశాలు కాబట్టి మరి భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుని ఆ మార్గంలో పయనించినట్లయితే మనం ఒక పారమార్థికమై ఉన్నటువంటి గమ్యాన్ని చేరుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ మాట చాలామంది కూడా పక్కన పెట్టేస్తున్నారు. నియతం శాస్త్ర మర్యాదను ప్రక్కన పెట్టేసి వాళ్ళ ఊహ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సొంత వ్యవహారాలనే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలాగా తీసుకొచ్చినప్పుడు దాన్ని కొత్తదనంగా కొంతమంది భావించి దాన్ని వెంబటే అనుసరించి పోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి విధానము. ఈ విధంగా పోయినట్లయితే వాళ్ళు మోక్షానికి దూరం అవటం జరుగుతుందనేది కూడా మీ ఉపనిషత్తులు హెచ్చరించాయి. అవిద్యాయాం అంతరే వర్తమాన స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానా పర్యంతి మూఢా అందేనైవ నియమాన అంటూ మనకు మంత్ర భాగాలలో శాస్త్ర మర్యాదను వదిలి, శాస్త్ర నియంత్రణ మార్గాన్ని వదిలి వాళ్ళు సొంత వ్యవహారం చేసే విధానాలను గురించి వాళ్ళు నిరసించారు. ఆ విషయాలను వాళ్ళు ఖండించారు. అందువల్ల ఇది మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి తలంపు కలిగి ఉన్నటువంటి వారు శాస్త్రం సూచించేటువంటి యొక్క మార్గాన్ని గ్రహించినట్లయితే అచరకాలంలో వాళ్ళు గమ్యాన్ని చేరుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇది నియంత్రణ అంటే ఒక మార్గ విధానాన్ని వాళ్ళు మనకి చెప్పినటువంటి విధానము.
కాబట్టి ఏంటంటే మనకు అందువల్లే ఈ 4 మహావాక్యాలని ప్రధానంగా తీసుకోవాలి. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి 4 వాక్యాలు తీసుకున్నట్లయితే వాటి యొక్క సూచనలు అనుసరించి వాటి యొక్క దిశగా ప్రయాణం చేసినట్లయితే మరి వాళ్ళు చెప్పేటువంటి పరమాత్మ అనుభవమునకు దగ్గరయ్యే అవకాశం అనేది ఏర్పడుతుంది. సాధకులుగా ఉన్నవారు ఈ 4ంటిని ప్రధానంగా పెట్టుకోవాలి. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. ఇక సర్వం కలివిదం బ్రహ్మ అంటే పలుమార్లు బ్రహ్మమును అవలోకన చేసి విధానములో ఆ చేసే విధానంలో వాళ్ళకి సర్వాత్మన భావన అనేది వస్తుంది. కాబట్టి 3 సోపాన ప్రధానం. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేది ఈ 3 సోపానాలు. 4వది ఏంటంటే అది పలుమార్లు బ్రహ్మమును అవలోకనం చేసినప్పుడు ఇక వాళ్ళకి అదే ఒక భావన అనేది వచ్చేస్తుంది. కేవలం తాత్విక సంబంధ దృక్పథమే వాళ్ళకి సర్వాత్మన భావన వచ్చే విధానం ఏర్పడుతుంది. అది అట్లా వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నుంచున్నా నడుస్తూ ఉన్నా అంతా కూడా బ్రహ్మమయమే అనేటువంటిది, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది. కానీ పొందాల్సింది మాత్రం 3 సోపానాలు ప్రధానంగా. ఈ సోహం అనేటువంటి దాన్ని ప్రధానంగా అవలంబించాల్సి ఉంటుంది. సోహం అనే సూత్రం చాలా మనకు దగ్గరగా ఉన్నటువంటిది. మిగతాయి ప్రయాణం చేయగా దారిలో మనకి తటస్థించేయే తప్ప ప్రాథమిక దశలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా అనుగుణ్యముగా అందుబాటుగా ఉండేటువంటి యొక్క అంశము సోహం అనేటువంటి. ఈ సోహం అనే దానికి ఇక దిగువ చూసినట్లయితే మిగతా అవన్నీ కూడా మనకి వస్తాయి. ఈ విషయాన్ని మనకి ఉత్తర గీతలో స్వామివారు ప్రతిపాదన చేశారు. పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమము ధ్యాన కోటి సమో లయ అని చెప్పనంటూ ఈ ధ్యానానికి దిగువన కొన్ని అంశాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. పూజ, జపము, అట్లని పూజ, స్తోత్రము, జపము, ఈ 3 కూడా ఈ సోహం సూత్రానికి దిగువలో ఉండేటువంటి ఈ 3 అంశాలు అన్నమాట. సోహం నుండి చూసినట్లయితే సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి, అక్కడ మనకి నిర్వికారం, ఇక మనసు అనేది పనిచేయని స్థితే, పనిచేయని సోహంలోకి వెళ్ళాలని చెప్పనంటే అక్కడికి మనసు అనేది పూర్తిగా సైలెంట్ అయిపోయేటువంటి దానమే వస్తుంది. కనుక సోహము నుండి ప్రయాణం చేయగలిగే సామర్థ్యం గలవారు ఉన్నారు, ఆ ప్రయాణం చేస్తారు. అట్టి సోహం యొక్క సూత్రములో ఉండగలిగేటువంటి స్థితి లేకుండా ఉన్న వాళ్ళు శాంత లోకంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కర్మలలో తగులుకొని ఉన్నటువంటి విధానము, అనేక ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా లోకంలో చాలామంది కలిగి ఉన్నటువంటి విధానం. నానా కర్మలు సూక్ష్మదేహంలో చేరిపోయి ఉండటం కారణంగా ఒక పెట్టున వాళ్ళు యోగంలోకి రాలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే మీకు ఈ విషయాల గురించి పరమాత్మ 12వ అధ్యాయం భక్తి యోగంలో అక్కడ మీకు ఈ విషయాలు ప్రస్తావనలోకి వస్తాయి. అభ్యాసం చేయగలిగే శక్తిని లేకపోయినట్లయితే ఇదిగో ఈ మార్గంలో ప్రయాణం చెయ్యి అంటాడు. ఈ మార్గంలో కూడా ప్రయాణం చేయగలిగే శక్తి నీకు లేకపోయినట్లయితే లేదు ఈ మార్గంలో ప్రయాణం చేయి అని ఇట్లా మీకు దాంట్లో సూచనలను ఇచ్చిన విధానం కనబడుతుంది. అక్కడ గురువులు కూడా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళకు కూడా ఈ విధంగానే చెప్పే విధానాలు వస్తాయి. ఇలాంటి విధానాలు వచ్చాయి కాబట్టి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. స్వామి చెప్పినట్లుగా పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప అని అనగా పూజ సంబంధమై ఉంది, కొద్ది అందుబాటులో ఉంటుంది.
దైవం అనే ఒక భావన, ఆయనకేదో మనం అభిషేకం చేస్తున్నాము, వస్త్రధారణ చేస్తూ ఉన్నాం, తిలక ధారణ చేస్తూ ఉన్నాం, ఆ ప్రకారంగా ఆయన నివేదన చేస్తూ ఉన్నాం. అనేక షోడశోపచారాలుగా పెట్టుకొచ్చారు. ఎందుకంటే మనస్సుతో ఆ భావన చేసినప్పుడు మనస్సులో ఆ రూపకంగా భగవత్ సంబంధమై ఉన్న భావన మెల్లగా దృఢపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి విధానం ఈ పూజా విధానం ఒకటి ఏర్పాటు చేసిన విధానం. సాధారణంగా లోకం నాడు ఆధ్యాత్మికంగా ఎంతో లెక్క ఎదిగినటువంటి వారని చెప్పని చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే వాళ్ళ ప్రయాణం అనేది ఆరంభం అయినటువంటి పరిస్థితి. అంటే ఎంతోమంది అహం బ్రహ్మాస్మి సర్వం కల్పితం బ్రహ్మ అనే ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిల్లో ఉన్నారని చెప్పనంటే ఒకప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. చిన్నతనం నుంచి ఆలయాలకు పోవటం, ఇంకా ఏదో పూజలు చేయటం, ఇట్లాగా మెల్లగా వ్యక్తిలో భక్తి భావన అనేది ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం లాగా మనిషిలో భక్తి భావన అనేటువంటిది ఏర్పడే విధానం అవుతుంది. దాని తర్వాత కొంచెం మళ్ళా స్తోత్రములు చేయటం, అనేక స్తోత్రాలు మనకి ఉన్నాయి. అవన్నీ కూడా లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే మనస్సులో కొంత ఆ సంస్కారం బాగా ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. వాటిల్లో బీజాలు చేరి ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామాలు కానీ, లలిత సహస్రనామాలు, శివ సహస్రనామాలు అని చెప్పని ఇట్లా చాలా రకాల నామాలు అవన్నీ కూడా మరి నిత్యం పారాయణం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మంత్ర భాగాలన్నీ మనసు లోపల చేరి కొంత మనస్సులో ఉన్న మాలిన్యాలని తొలగింపజేసుకునే అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇదంతా దైవీ సంబంధ సంస్కారం కావటం వల్ల, దైవీ సంబంధ నామాలు కావటం వల్ల అవన్నీ మనస్సులో ముద్రైనప్పుడు అంతకుముందు అనాత్మ సంబంధమై ఉన్న ముద్రలు ఏవైతే ఉన్నాయో అనాత్మ సంబంధ సంస్కారాలు అవి మెల్లగా మనస్సు నుంచి జారిపోయే విధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందువల్ల మనకి ఈ స్తోత్రం అనేటువంటి వాట్లను పెద్దలు ఏర్పాటు చేసిన విధానం. దాన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్ళినట్లయితే స్తోత్ర కోటి సమో జప అని కూడా చెప్పుకొచ్చారు. అది ఒక జప సంబంధమై ఉన్నటువంటి అంశం యొక్క స్తోత్రాలంటే ఎదురుగా పుస్తకాలు పట్టుకోవాలి, అది చూస్తూ ఉండాలి, నోటితో అనాలి. ఇదంతా కూడా ఇక్కడ చేరి ఉన్న అంశము. ఇక జపం అనేటువంటి దాని దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ కొంచెం మొత్తం జారిపోతాయి. పుస్తకాలు ఉండవు, ఇంకా వాక్కుతో గట్టిగా మాట్లాడటం ఉండదు, ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. ఇక మనస్సు అనేది మాత్రమే అక్కడ ఒక నామంతో ఉండేటువంటి విధానం అవుతుంది. ఇది ఉదాహరణకంటే ఒకటి కొంచెం ఉన్నతమైనటువంటి యొక్క మెట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎట్లయితే ఇక్కడ స్వామివారు ధ్యాన యోగం, కర్మయోగం చేసేటువంటి వాళ్ళల్లో కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించేవాడు, ఇంద్రియార్థాలు, విషయ ఆలోచన సంబంధ అంశాలతో చేరి ఉన్నటువంటి వాడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు అని, జ్ఞానేంద్రియాలను మనసుతో నియమించి కొంచెం ఇంకా ముందుకు పోయినటువంటి వాడు ఇంకా వానికంటే వీడు కొంచెం బెటర్గా ఉన్నతమైనటువంటి దానిగా ఉన్నట్లుగా ఎట్లా మనం భావిస్తూ ఉన్నామో అట్లా ఈ నివృత్తి మార్గ విషయంలో చూసినట్లయితే చేసేటువంటి విధానం కంటే స్తోత్రాలు చేసే స్థాయికి రావటం, ఈ స్తోత్రములు చేసే విధానం నుంచి ఇక మొత్తం పక్కన పెట్టేసి కేవలం మరి కళ్ళు మూసి మనస్సు లోపలే ఒక నామాన్ని, అన్ని నామాలు ఉండగా సహస్రనామాలు ఉండవు, అష్టోత్తర నామాలు ఉండవు, ఏదో ఒక నామం మాత్రమే ఉండేటువంటి విధానముగా జపం అనేటువంటిది. ఇట్లా మనకి ఈ పూర్వాంకముగా మనం భావించవచ్చు దీన్ని. పూజ, స్తోత్రము, జపము ఇవన్నీ కూడా మరి దైవ మార్గంగా ఉన్నటువంటి వారికి ఈ పూర్వాంగములుగా భావించవచ్చు. ఎట్లయితే పతంజలి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనే ఈ 4 కూడా పూర్వాంగములుగా చెప్పుకొచ్చాడు. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ 4 కూడా ఉత్తరాంగములుగా భావింపబడుతూ ఉన్నటువంటి అది యోగ మార్గ విధానంలో అక్కడ చెప్పిన విధానం. ఇక్కడ మనస్సుని కంట్రోల్ చేసే విషయంలో మరి మనకి పూర్వాంగాలుగా
ఆ, పూజ, స్తోత్రము, జపము అనేటువంటివి 3 కూడా పూర్వాంగములుగా భావించినట్లయితే, ఇక ఉత్తరాంగములుగా తీసుకున్నప్పుడు మిగతా 3 సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి 3 ఉత్తరాంగములుగా గ్రహించవచ్చు. ఎందుకంటే ఈ సోహం అనేటువంటి దాంట్లోకి వచ్చేసినప్పుడు ఇక మనసు అనే దాంట్లో ఏవి ఉండవేక. ఇంతకుముందు చేసిన పూజా సంబంధమైన అంశాలు కానీ, ఈ స్తోత్రములు చేసే అష్టోత్తరనామాలు, సహస్రనామాలు చేసే విధానాలు కానీ, ఏదో ఒక నామాన్ని పెట్టుకుని చేసేటువంటి జప విధానం కానీ, అక్కడేక మొత్తం కూడా జారిపోయాయి. ఇకేం అక్కడ లేవేక. కేవలం మనస్సు, శ్వాస ఈ రెండే కలిగి ఉన్నటువంటి విధానము. ఇకప్పుడు ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలోకి వాడు వచ్చేసినట్లే. ఎట్లయితే మన వాళ్ళు అంతరిక్షానికి ఒక ర్యాకెట్ని పంపాలని చెప్పని ప్రయత్నంలో భాగంగా దాన్ని 3 సార్లు దానికి అట్లా వేగాన్ని పెంచి ఆ తర్వాత తీసుకువెళ్ళి ఒక ఉన్నతమైన కక్షలో దాన్ని అట్లా పెట్టేసి దాని ద్వారా అనేక సమాచారం అట్లా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఆ ప్రకారంగా ఈ ధ్యానం అనేటువంటి దానికి పూర్వాంగాలుగా ఉన్నటువంటి పూజా అంశము కానీ, ఈ స్తోత్రములు, పారాయణలు అనేటువంటి అంశము కానీ, దాని తర్వాత మొత్తం బయటపెట్టేసి మనస్సు మాత్రమే ఒక సంకల్పంగా ఒక నామంతో ఉండేటువంటి స్థాయికి రావటము. ఈ స్థాయికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అతడు దీన్ని కూడా అధిగమించి కేవలం మరి అనుకోవటం అనేటువంటిది అంశం లేనటువంటి యొక్క స్థాయికి రావటం అవుతుంది. సోహం అంశ యొక్క ఆశ్రయంలోకి వచ్చేసినట్లయితే ఇక అక్కడ అనుకోవటం అనేటువంటి భాగాలు మొత్తం కూడా పూర్తిగా విడబడి ఉన్న విధానం. అనుకోవటం, అనటము, అనుకోవటం అనేటువంటి ఎన్ని కూడా మీకు కింద ఉన్నటువంటి పూజ, అటనే స్తోత్రములు, పాయనలు, అటనే జపము, ఇవన్నీ కూడా ఈ మనస్సులో ఒక ఆలోచన పరంపరా విధానం కొనసాగేటువంటి యొక్క బాట అదంతా కూడా. ఎందుకంటే ఇది దైవీ కోణములో చేరి ఉన్నటువంటి విధానము. ఇవి కనుక పక్కన పెట్టేసినట్లయితే ఇక మనసు అనేది తన యొక్క మార్గాన్ని అవలంబించుకుంటుంది. అది అనేక రకాలైనటువంటి యొక్క ఆలోచనలు, అనేకమైనటువంటి ప్రపంచ సంబంధమైన విషయాలు, సాంసారిక సంబంధమైన విషయాలు, ఇక అనాత్మ సంబంధం, అజ్ఞాన సంబంధమై ఉన్న విషయాలు, వాటినే అది ప్రస్తావించుకోవటం జరుగుతూ ఉంటుంది. లోకంలో సాధారణంగా చూస్తే ఎవరిలో ఉన్నా కానీ ఇదే పోకడ ఉన్నది. కారణం ఏంటంటే మరి ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారాలు, వాట్ల నుంచి వచ్చేటువంటి మాటలు కానీ, పాటలు కానీ, వాళ్ళ సంభాషణలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అవే ఉంటాయి. ఎందుకు మనస్సులో నుంచి పుడుతున్నటువంటి బుడగలు, ఈ ఆలోచనలు మనస్సులో నుంచి పుట్టేటువంటి బుడగలు, ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి మరి బురద, మాలిన్యాలు, ఏవి అజ్ఞానం చేత ఆవింపబడేటువంటి మాలిన్యాలన్నీ కూడా మనస్సులో చేరిపోయి ఉన్నాయి. అనేక జన్మలుగా అని చెప్పినాయి కదా. అనాత్మ సంబంధమైనటువంటిదంతా కూడా మనస్సులో ఎప్పటి నుంచో ప్రవేశిస్తూ ఉన్న విధానం కాబట్టి, అందువల్ల మనస్సుకు ఏమొస్తాయి ఆలోచనలు కానీ, మాటలు కానీ అని చెప్పనంటే, ఈ మనస్సులో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాన్ని బట్టే వాళ్ళకు ఆ మాటలు కానీ, ఆ సంభాషణలు కానీ, ఇవన్నీ కూడా మీరు గమనించండి. లోకంలో ఇదే ఉంటుంది. మనస్సులో పడి ఉన్న ఏ ముద్రలు అయితే ఉన్నాయో ఆ ముద్రలతోనే అందరూ వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా చాలా వరకు అందరూ కూడా మనస్సులో పడి ఉన్న సంస్కారాలు, అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాలు, అజ్ఞాన సంబంధమై ఉన్న సంస్కారాలు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవహ అని స్వామి చెప్పిన మాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి మనస్సు కొంచెం దాన్ని ఇప్పి చూస్తే మనస్సు లోపల కేవలం దాంట్లో పుస్తకం ప్రింట్ అయి ఉన్నటువంటివన్నీ కూడా అనాత్మ సంబంధమై ఉన్న
ముద్రలు బాగా ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి వాటి సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలే ఎక్కువగా కొనసాగే విధానం ఉంటుంది. అవి కాక కొత్తవి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏదైనా మనం విని ఉంటే, మహాత్ముల వద్ద కానీ ఏదైనా విని ఉంటే ఆ సంస్కారం మనసు లోపల పడితే అవి ఏమన్నా మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం ఆలోచన భాగాలకు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరు కూడా మరి మహాత్ములను పడేటువంటి వాళ్ళ దరికి చేరటం కానీ, సంస్కారవంతమై ఉన్నటువంటి ఉపనిషత్తులు భగవద్గీతాదులు అధ్యయనం చేయటం కానీ ఇలాంటివి పెద్దగా లేవు. మనుషులలో ఆ సంస్కారాలు అనేటువంటివి చాలా లోపించి ఉన్నాయి. ఎక్కువగా అవ్యాజముగా స్వాభావికముగా మనిషి లోపల మనసు లోపల అనాత్మ ప్రపంచం సాంసారిక వ్యవహారిక వాటి సంబంధమై ఉన్న సంస్కారాలే పడుతూ ఉంటాయి. ఇక వాటి సంబంధమై ఉన్న ఆలోచనలే మనసు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇది అందరిలో స్వాభావికముగా చేరి ఉన్నటువంటి ఒక వృత్తి. అలాంటి దానిని కొంచెం బయటపడటానికి, అలాంటి వృత్తి నుంచి బయటపడటానికి మనకి ప్రాథమికంగా పెట్టినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బాహ్యాంగములుగా 3 అంగాలు, పూజ అనేటువంటి ప్రక్రియ ద్వారా కొంత మనస్సుని డైవర్ట్ చేయటం, అటనే స్తోత్రాలు మీకు ఎప్పుడు అవకాశం ఉండేప్పుడల్లా కూడా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఇంకేదైనా ఇతర స్తోత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు పోతున్నటువంటి పోకడకి అడ్డుపొల్లేసినట్లు అవుతుంది. కనుక అడ్డుపడి దానికి ఆ మార్గాన్ని నుంచి విఘాతం కలగజేసి మన మార్గం వైపుకి తీసుకురావటానికి ఓ ప్రయత్నంలో భాగమే ఇవన్నీ కూడా. అందుకోసంగా పెట్టినట్లుగా కూడా మనం భావించుకోవాల్సి ఉంటుంది. కొంచెం సానుకూల వాతావరణంగా మనం కనుక ఆలోచించినట్లయితే మనకు దాని ద్వారా అందేటువంటి సమాచారం ఇదే. దానివల్ల మోక్షం వస్తుందా, దానివల్ల ఇది వస్తుందా అనేటువంటివి పెట్టుకున్నప్పుడు మనకు ఇది లేకపోయే అది లేకపోయే రెంటికి చెడ్డ రేవడనే విధానంగా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చేస్తే మోక్షం, ఇది చేస్తే మోక్షం, ఇది చేస్తే మోక్షం అని పక్కన పెట్టేశావు. మరి ఏం చేస్తున్నావు? ధ్యానంలో కూర్చోగలుగుతున్నావా అంటే అది నీ వల్ల కావటం లేదు. కొన్ని చేద్దామా అని చెప్పానంటే మనసు ఇది అంగీకరించడం లేదు. అప్పుడేమవుతుంది? ఇక మనస్సు అనే దానికి యొక్క అలవాటు అయిపోయి ఉందో స్వాభావిక ప్రవృత్తి, ఇక ఆ మార్గం వైపుకే అందరూ కూడా పోవటం లాంటిది జరుగుతుంది. అందువల్ల ఉన్నటువంటి యొక్క అంశాలు మనం కొంచెం మనసు పెట్టి చూసినట్లయితే అవి ఏటి కోసంగా పెట్టారో, ఎందుకు పెట్టారో మనకు కొంత మనసుకి దోహదమయ్యే అవకాశాలు ఏర్పడతాయి. అందువల్ల ప్రధానంగా మనస్సు లోపల మరి నిరంతరముగా ప్రవాహముగా అనాత్మ యొక్క సంబంధమై ఉన్న ముద్రలు అసంఖ్యాకముగా వచ్చి పడతా ఉన్నాయి. మనస్సు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రింట్ పడ్డటువంటి ఆ ముద్రలే తిరిగి మరలా ఆలోచన రూపముగా ప్రవాహ రూపకంగా నడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ స్వాభావికమై ఉన్నటువంటి ప్రవృత్తి బలంగా కొనసాగుతూ ఉన్నది. బలంగా కొనసాగుతుంది కాబట్టి అర్జునుడు కూడా తన విషయాన్ని ప్రతిపాదన చేస్తూ తాను వాపోయాడు. నా వల్ల కావట్లేదయ్యా అనే మాటగా చెప్పింది ఆయన గారు. చంచలంకి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం, చాలా బలం కలిగి ఉన్నది, చాలా దృఢంగా ఉన్నది, తన వృత్తిలో తాను కొనసాగించుకోవడానికి సిద్ధపడి ఉన్నది అన్న విధానాలుగా అర్జునుడు మనకి చెప్పినట్లుగా కనబడుతుంది. అది అతనిదే కాదు, అర్జునుడి వరకే చెప్పనే కాదు, లోకంలో అందరికీ దాదాపుగా ఇదే ప్రక్రియ అనేటువంటిది ఉన్నది. మరి ఆ ప్రకారంగా మనస్సు ఒక బలీయముగా తయారై తనలో ఉన్న వృత్తులు ప్రకోపింపబడి ఏ కోశాన కూడా అది అలవి కానటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మరి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు లాంటివి కూడా అవలంబించాల్సి ఉంటుంది. ఇది సాధకుని యొక్క ధర్మమే, చేసుకోవాల్సి ఉంటుంది. ఏమి ఆసక్తోపి అని మీకు ఆ పదాలు భక్తి యోగంలో సాంగారు వాడతారు. ఆసక్తోపి, ఒకవేళ నీకు శక్తి లేకపోతే ఇదిగో ఈ మార్గంగా వెళ్ళు,
దాంట్లో కూడా నువ్వు గనక ఉండలేకపోతే ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు. ఇది ఇందుకోసంగానే మనకు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి విధానము. కాబట్టి మనస్సులో ప్రగాఢముగా చేరి ఉన్నటువంటి వృత్తులు అవి చాలా బలవత్తరముగా అవి కొనసాగింపబడుతూ ఉన్నాయి. వృత్తుల యొక్క సంబంధమై ఉన్న విషయాలు కూడా మీకు పతంజలి ప్రస్తావించడం జరిగింది. వృత్తయ పంచతయ అని చెప్పనంటూ ప్రమాణ విపరయి వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అని చెప్పనంటూ మనస్సు యొక్క పోకడ 5 రకాలైనటువంటి వృత్తులతో అది నిరంతరంగా తన గమనాన్ని కొనసాగించుకుంటుంది అని చెప్పనే మాట చెప్తాడు. అలాంటి దాని నుంచి మనస్సుని మన స్వాధీనం చేసుకోవాలంటే మన మార్గం వైపు తెచ్చుకోవాలని చెప్పనంటే ఒక్కసారిగా అది వచ్చే అవకాశాలుగా లేవా అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, మహాత్ములు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు, సంస్కారవంతులు. వాళ్ళ పుట్టుకతోనే వచ్చినటువంటి సంస్కార బలముతో వాళ్ళు అచర కాలంలోనే వాళ్ళ ప్రయాణానికి చక్కగా మంచిగా వచ్చే విధానం ఉంటుంది. అయితే అందరూ అట్లాగే మరి ఆ సంస్కారం కలిగి ఉన్నారా అని చెప్పనంటే ఇది కొద్ది మంది మాత్రమే అలాంటి సంస్కారం కలిగి ఉన్నారే తప్ప చాలామంది అనాత్మ సంబంధం, అజ్ఞాన సంబంధమైన సంస్కారాలే బాగా బలపడి ఉన్నటువంటి వారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యవహారంలో కూడా మరి మనిషికి అలాంటి సంస్కారాలే నలువైపుల నుంచి వస్తూ ఉన్నాయి. ఏ వైపు చూసినా నీకు ఆ బాక్యము నుండి అనేక రకమైనటువంటి యొక్క సంస్కారాలు లోపల చూసుకుపోతూ ఉన్నాయి. ఒక మహాప్రవాహంగా వచ్చి పడుతూ ఉన్నాయి. ఏ వైపుకి తిరిగినా ఆ వైపు నుంచే నీకు వస్తూ ఉన్నాయి. సాంసారిక పరంగా, వ్యావహారిక పరంగా, రాజకీయ పరంగా, ఈ వ్యాపార రకాలైనటువంటివన్నీ కూడా ఎప్పుడు కూడా అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాలు బలీయముగా వచ్చి మనసులో పడి నాటుకుపోయి తిరిగి మరలా ఆ సంస్కారాలే ఆలోచనలుగా కొనసాగుతూ బలంగా తయారైనటువంటిది ఈ మనసు అనేటువంటిది అన్నమాట. ఈ మాటలు మీకు భగవద్గీతలో స్వామివారు చాలా సందర్భాలలో ఆయన చెప్పే విషయాలు ఉన్నాయి. శనైహి ఉపరమేత్ బుద్ధ్యాదృతి గృహీతయా ఆత్మ సమస్తం మనఃకృత్వ నకించిదపి చింతయేత్ అనే మాట కూడా దానికి సంబంధించిన అంశమే. శనైహి అంటాడు, మెల్లమెల్లగా ఒక్కసారిగా నీకు అది వశమయ్యే అవకాశంగా కాదు, అది బాగా బలపడి ఉన్నది. కాబట్టి నువ్వు దానికి ఏంటంటే ఒక్కసారి గోబట్టేసేసి ఈ పూట జయించాలి, ఈ పూట సాధించాలి, ఈ పూటే దాన్ని లొంగ తీసుకోవాలి, దాన్ని మెడలు వంచాలి, దాన్ని అణిసివేయాలి అనే విధానంగా గనక చూస్తే అది నువ్వు వంగిపోతావే తప్ప, నీ మెడలు వంగిపోతాయే తప్ప నీ నడువు వంగిపోతున్నాయి. కానీ అది మాత్రం నీకు ఏ గట్టి పరిస్థితుల్లో కూడా లొంగటానికి అది సిద్ధంగా లేదు. అలాగా మరి ఉన్నటువంటి దాన్ని పూర్తి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవటం అని చెప్పాలంటే కూడా అది కూడా సభమైన పని కాదు. నువ్వు దాన్ని శాఖశక్యంగా దాన్ని మెల్లమెల్లగా స్వాధీనం చేసుకోవాలనే మాటలే మీకు పరమాత్మ గీతలో ప్రస్తావించడం జరుగుతుంది. శనైహి అంటే మెల్లమెల్లగా అని చెప్పి అర్థం. ఒక్కసారిగా లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. దాన్ని ఇట్లా పొగరబట్టి ఉన్నటువంటి యొక్క ఆంబోతుని వశం చేసుకోవాలంటే వాడు సాధకుడు మెల్లమెల్లగా దాన్ని అనునయించి దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అట్లాగా సాధకుడు కూడా మరి ఎప్పటి నుంచో వృత్తి కొనసాగుతూ మనస్సు ఒక పోకడలో అలవాటుపడి స్వాభావికమై ఉన్న విధానం కాబట్టి దాన్ని ఎట్లయినా తన వైపుకు తిప్పుకోవటానికే ఈ బాహ్య సంబంధమై ఉన్న అంగాలనే వాళ్ళు ఏర్పాటు చేసిందిగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ సానుకూల వాతావరణంలో అర్థం చేసుకోవాలి తప్ప విపరీత స్థాయిల్లో మనం వాటిలను పక్కకు తోసిపారేసాము అంటే ఇటు దీనిని ఆచరించలేక అటు మరి దాన్ని ఎదిరించలేక పూర్తిగా మన అనాత్మ వైపుకే ప్రయాణమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయి, అనేక వేల మంది ఈ మార్గంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏ ఒక్కడో నిలబడగలుగుతున్నాడు అని చెప్పి అన్నమాట. ఆయన ఎందుకు వాడుతున్నాడు అంటే వ్యక్తులలో సంస్కారాలు బాగా బలపడి ఉన్న విధానం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఒక్క పెట్టున ఒకే రోజున దాన్ని పూర్తిగా నివారణ చేసే విధానాలుగా అని చెప్పి అనుకున్నట్లయితే
సాధ్యపడే అవకాశం కాదనేటువంటి మాటగా మనకు చెప్పేటువంటి అంశాలు అవన్నీ కూడా ఇవి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారముగా ఎట్లయితే పతంజలి మనకి పూర్వాంగాలు ఉత్తరాంగాలుగా అష్టాంగ ప్రక్రియను ఎట్లా ఏర్పాటు చేశాడో పూర్వాంగాలుగా ఉత్తరాంగాలుగా యమ నియమ ఆసన ప్రాణాయామ అనేటువంటి ఒక పూర్వాంగాలకు ఏర్పాటు చేశాడు. తర్వాత ఉత్తరాంగాలుగా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటివి ఉత్తరాంగాలుగా అవి మా సాధకునికి ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ సాధన అనేటువంటి విషయంలో కూడా చూసినట్లయితే నియతం అనేటువంటి పదం నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. శాస్త్ర విహితమై ఉన్నటువంటి అంశము కాబట్టి ఇక్కడ కూడా ఉత్తరాంగం పూర్వాంగాలు గ్రహించినట్లయితే మరి ఉత్తరగీతలో చెప్పినట్లుగా పూజ స్తోత్రము జపము ఈ మూడు కూడా స్వామివారు చెప్పుకొస్తారు. దాని తర్వాతనే మీకు ధ్యానం యొక్క అంశాన్ని అందించే విధానం కనబడుతుంది ఆ శ్లోకంలో. పూజ కూడా సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అన్నాడు. సర్వోన్నతమై ఉన్నటువంటి విధానం ధ్యానం. దాని తర్వాత వచ్చేది అహం బ్రహ్మాస్మి, బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ అనుభవము. కాబట్టి ఈ మూడు కూడా మనం చూస్తే పూర్వాంగాలు గ్రహించుకోవాల్సి ఉంటుంది. చాలామంది గమనిస్తూ ఉంటాను నేను, నడుస్తూ ఉన్నా కానీ చేతిలో ఒక మాల, ఆ మాలకి ఒక కవరు పెట్టుకుంటారు, నడుస్తూ ఉంటారు. ఇస్కాన్లో మీరు చూడవచ్చు. ఎప్పుడు వాళ్ళు ఒక నామాన్ని జపిస్తూ ఉండే విధానము. జపమాల పట్టుకోవటం అనేది ఎందుకంటే అది కొంచెం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అది తిరగటం కనుక ఆగితే మనం నామం ఆగిపోందనే విషయముగా వాళ్ళ మనస్సుకి మస్తిష్కాన్ని రావటానికి చేతిలో జపమాల పెట్టుకుంటారు. దాన్ని తిప్పుతూనే మనస్సులో ధ్యానం చేసే జపం చేసే విధానం. నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ కార్యాల్లో ఉన్నా ఒక నామం అనేది మనస్సుతో జోడించారు వాళ్ళు. అది ఎందుకు అని చెప్పనంటే అది యోగ ప్రక్రియలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశము. ఎందుకంటే మనం కనుక ఒక నామం పెట్టకపోతే ఆ మనసు అనేది అనేక ఆలోచనలు పెట్టుకుంటుంది. నామం కూడా ఆలోచనే, అది మనం పెట్టిన ఆలోచన. మనం పెట్టకపోతే అది పెట్టుకుంటుంది. అదేం పెట్టుకుంటుందా అని చెప్పనంటే తన మనస్సులో పడ్డటువంటి, తనలో పడ్డటువంటి ముద్రలు అనేకం ఉన్నాయి. అది అనేక ఆలోచనలు చేస్తుంది తప్ప ఒకే ఆలోచనతో అది ఉండదు. మనస్సు అనేది అది ఒకవేళ పెట్టుకుంటే అనేక ఆలోచనలు పెట్టుకుంటుంది తప్ప ఒకే ఆలోచన పెట్టుకోదు. అయితే మనం ఏంటంటే అనేక ఆలోచనలను తొలగింపజేయటానికి ఒక ఆలోచనను సిద్ధం చేసుకున్నాం. దీని ద్వారా ఏం అవుతుందని చెప్పారంటే ఈ మనస్సుకి స్కోపు లేదు, మనస్సుకు అవకాశం లేదు. మనస్సు తాను చేయటానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మనం దాన్ని మన స్వాధీనం చేసుకున్నాం. మన యొక్క నామంతో దాన్ని మన యొక్క బోర్డర్కి తెచ్చేసుకున్నాం మనస్సుని. అందువల్ల మనం ఏదైతే పెడతామో ఆలోచన అది చేయాలి తప్ప తనకు ఇష్టమైనటువంటి యొక్క వాటిని చేయటానికి అవకాశం అక్కడ లేని విధానంగా కలగజేయటమే జపం యొక్క విధానంలో ఉన్నటువంటి అంశము. ఎప్పుడైతే కొంతవరకు ఈ మనస్సుని అనేక ఆలోచనల్లోకి పోకుండా దాన్ని ఒకే ఆలోచనతో బంధించి ఒకే ఆలోచనగా దాన్ని తీసుకువచ్చి దాని ఎందే కనుక పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా, భోజనం చేస్తూ నడుస్తూ ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒకే ఆలోచనతో కట్టిపడేశారు. అలాగా ఆ విధంగా మనస్సు తన వృత్తి నుంచి విడబడి ఇక మనం పెట్టినటువంటి ఆలోచన అనే వైపుకే వచ్చేసినట్లయితే అది మన చేత పెట్టబడింది కాబట్టి దాన్ని తీసేసుకోవడం కూడా అది మన చేతుల్లో ఉన్న అంశం అది. కానీ మనస్సు అనేది ఏంటంటే తన ఆలోచనల ప్రకారముగా అది పోతూ ఉన్నట్టు విధానాలని మనం తప్పించడం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. ఇక్కడ జపం అనే అంశం ఏంటంటే అది పెట్టుకోవాలా, మనం పెట్టాం. అది మన గురువు గారి జపనయ్యి, శాస్త్రం ద్వారా విన్నయ్యి, మనకు నచ్చినటువంటి యొక్క నామం కానీ ఏదైనా కానీ అది మనంగా పెట్టుకున్న అంశం కాబట్టి దాని తర్వాత దాన్ని మనమే తీసివేసుకోవడానికి మనకు చాలా సులువయ్యేటువంటి యొక్క అవకాశం. కనుక దాని పరిధిలో పోతున్నటువంటివి తీసివేయాలని చెప్పనంటే ఇబ్బంది పడే పరిస్థితి.
మన పరిధిలో జరుగుతున్నటువంటి ఆలోచన అయితే మనం దాన్ని తీసివేసుకోవటానికి మంచిగా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా చాలామంది ఈ జపం అనేటువంటి యొక్క అంశాన్ని అహర్నిశలు పడుకున్నా కానీ, మెలకువతో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, ఏ వ్యవహారం ఉన్నా కానీ, ఒక ఆలోచన ఆయన పెట్టాడు కాబట్టి తన సొంతముగా పెట్టినటువంటి యొక్క ప్రక్రియ కనుక తర్వాత ధ్యానంలోకి ప్రయాణం చేయాలనే విధానం వచ్చినప్పుడు దాన్ని ఎమ్మటే పక్కన పెట్టుకేసుకునే శక్తి ఆయనకి పూర్ణముగా ఉంటుంది. ఆ తర్వాత ఆ మనస్సుని ఇక హంస అనేటువంటి దాంతో జోడిస్తారు. ఇంతవరకు ఒక నామం అనే దాంతో జోడించి ఆ నామం ద్వారా మనసు యొక్క వృత్తిని పూర్తిగా తొలగింపజేసి తన యొక్క నామం అనే వృత్తిని మాత్రమే కొనసాగించుకుంటూ ఆ తర్వాత ధ్యానం అనేటువంటి కోణంలోకి అడుగుపెట్టినప్పుడు ఇక తను చేస్తున్నటువంటి ఆలోచన పూర్తిగా తీసివేసుకునే విధానం ఆయనకి మంచి అవకాశం ఉంటుంది. సులభంగా తీసివేసుకుంటాడు. అక్కడి నుంచి ఇక సోహం అనేటువంటి విధానంగా వచ్చేసినప్పుడు అది ఉత్తరాంగంలోకి మనం అడుగుపెట్టినటువంటి వాళ్ళం అవుతాం. పూర్వాంగాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాంగం వైపుకి ఇక నా ప్రయాణం కొనసాగిస్తాం. అక్కడిక నీ మనస్సు చాలా వరకు ఈ స్తోత్రాదులతో, నామముతో, జపముతో, వీటిలతో చాలా పవిత్రమై ఉన్నటువంటి పరిస్థితి. జపతో నాస్తి పాతకం అని కదా చెప్పింది. ఆ జపం చేయటం వల్ల మనసులో ఉన్న దోషాలు మొత్తం పోతాయి అన్నారు. అట్లాగే ఇతర సహస్రనామాలు కానీ లలిత అన్ని కూడా బీజాక్షరాల సంబంధం కాబట్టి, దైవీ సంబంధమైన సంస్కారం కాబట్టి ఆ సంస్కారం మనసులోకి వచ్చినప్పుడు మనసు లోపల ఉన్న అనాత్మ సంబంధమైన సంస్కారాలు అంతరించే పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధముగా శుద్ధం చేయబడ్డటువంటి మనస్సు, ఈ శుద్ధం చేయబడ్డటువంటి యొక్క మనస్సు ఇక హంసతో ఉండేటువంటి విధానం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ తిరుమల కొండకు పోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ క్యూ నుంచి ప్రయాణం చేస్తారు. ఇక స్వామివారి ముఖద్వారంలో అడుగు పెట్టబోయే సందర్భంలో మీరు చూస్తే చక్కగా ఆ జలాలతో పాదాలు కడుక్కొని లోనకి అడుగు పెట్టే విధానం శుచి అనే అంశం మీద మనం గమనించవచ్చు. అట్లాగా ఈ సోహం అనేటువంటి యొక్క గర్భగుడిలోకి ప్రవేశించే విధానంగా వచ్చినప్పుడు అప్పటికే మనసు అనేది ఈ ప్రక్రియల ద్వారా జపం కానీ, స్తోత్రం కానీ, భగవత్ సంబంధ ఆరాధన కానీ వీటి ద్వారా మనస్సుని పూర్తిగా కల్మషాల నుంచి కడుక్కోవడం కారణంగా అతడు ఇక మరి హంస అనబడేటువంటి సోహం అనబడేటువంటి ఆ పరబ్రహ్మ ఉనికిలోకి మనస్సు అనేది సమగ్రంగా వచ్చి కూర్చునే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే సమస్త మాలిన్యాల నుంచి అది విడబడి ఉండటం కారణంగా వాళ్లకు ఇక్కడి నుంచి ధ్యానంలో చాలా సులువుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కొంచెం మనం గమనిస్తే సాధకులకు ఉపకరించేటువంటి యొక్క అంశాలే. మనం పూర్తిగా అవగాహన లేని విధానాల నుంచి అవి ఎందుకు, అవి చేయటం వల్ల ఉపయోగం ఏమిటి, దానివల్ల ఏం వస్తుందా, దానివల్ల మోక్షం వస్తుందా, అది వస్తుంది, ఇది వస్తుందా అని ఇట్లాగా ప్రశ్నలు వేసుకొని పూర్తిగా వాటికి దూరం అవుతూ ఉన్నాము. మనసులో ఉన్నటువంటి కల్మషాలని అట్లాగే పెట్టుకుని ధ్యానంలోకి పోవటం కారణంగా ఆ ధ్యానాన్ని పూర్తిగా సమగ్రవంతంగా చేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా మహాత్ములు ఇచ్చినటువంటి ఒక మార్గం, వాటిలో ఆంతర్యములు ఉంటాయనే విషయాలు మనం గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా హంస సోహము యొక్క స్థాయిలోకి రావటం అని చెప్పనంటే మనస్సు అప్పటికే చాలా శుద్ధమై ఉన్న విధానం కాబట్టి ఆ శుద్ధాంతఃకరణముతో మరి సాక్షాత్ పరబ్రహ్మముగా పిలువబడేటువంటి ఆ సోహమునందు అక్కడ ఉండే విధానం ఏర్పడుతుంది. అది సాకార బ్రహ్మము అని చెప్పని కూడా చెప్పుకొచ్చారు. ఆ హంస యొక్క విధానం అంతయు కూడా సాకార బ్రహ్మము, పరమాత్మ రూప అన్నారు. నమామి హంస పరమాత్మ రూప అంటారు. అయితే సాకారం, భగవంతుని యొక్క సాకార విధానం వైపుకి మనం పూర్తిగా వచ్చేసాం. ఇంతవరకు మనం పూర్వాంగంలో కూడా సాకార విధానాలను అవలంబించాం. రాముడని, కృష్ణుడని, విష్ణువని, అమ్మవారని, ఆంజనేయ స్వామిని, అయ్యప్ప స్వామిని అనేక రూపాలు పెట్టుకొని అక్కడ ఉపాసనాలు కొనసాగించాం. అక్కడ ఉన్నటువంటిది అది సాకార విధానము. ఈ పూర్వాంగములో ఉన్నటువంటి
అర్చనా సంబంధమై ఉన్న విధానాలలో అది సాకార ఆరాధన అంశం అవుతుంది. ఇక అవి దాటుకొని మళ్ళా ఉత్తరాంగంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఇక హంస సోహం అనేటువంటి విధానం చూసి ఇది కూడా సాకారమే. ఇది నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం యొక్క సాకార విధానం అవుతుంది. అక్కడేమో మరి వేదములలో వేదం పూర్వభాగములలో పురాణాలలో చెప్పబడ్డటువంటి ఆ దేవతామూర్తులు వాటను మనం ఒక రాతి ఎందు కానీ లేదా మృతికి ఎందు కానీ ఒక కట్టి ఎందు కానీ ఆరోపితం చేసుకుని అక్కడ సాకారమూర్తిగా అర్చన చేసిన విధానము అది వేదం యొక్క పూర్వ భాగంలో చెప్పబడ్డటువంటి దేవతామూర్తుల యొక్క అంశాలు అక్కడ ఆ సాకార ఆరాధనా విధానం అది పురాణములుగా మనం గ్రహించుకోవచ్చు. లేదా వేదం యొక్క పూర్వ భాగం అనగా వేదం యొక్క పూర్వ భాగంలో చెప్పినటువంటి యొక్క ఆ దేవతా సంబంధ ఆ రూపాలే మీకు తర్వాత కాలంలో వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలలో మరి పురాణాలుగా వాళ్ళనే మనకి పురాణ భాగాలుగా అందించినటువంటి విధానము. ఎందుకంటే వేదము వేద సంబంధ మంత్ర భాగాల్లోకి పోవడానికి ఎవరికి కూడా అవకాశాలు లేవు కాబట్టి వాటిని పురాణ పురుషులుగా మన పురాణాలలో ఇచ్చినటువంటి విధానం అయితే అలాంటి ఆ మూర్తుల యొక్క సాకార రూపాలను మనం శిలల యందు మృతిక యందు దారువుల యందు ఏర్పాటు చేసుకుని ఆ సాకార అర్చనాదులు కొనసాగించుకున్నాము. అది మనం పూర్వాంగముగా భావించుకున్న అంశం అయ్యింది. తర్వాత ఉత్తరాంగానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి విషయముగా ఇక్కడొచ్చే విధానంలో కూడా ఇది మరి ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదన చేయబడేటువంటి బ్రహ్మము యొక్క సాకార ఆకారం ఈ సోహం అనబడేటువంటిది. కాబట్టి ఇక ఈ సోహం అనేటువంటి దాంట్లోకి వచ్చినప్పుడు ఇక ఈ మూడు కూడా అక్కడ ఇక వేరైపోయాయి. ఏది పూజ, స్తోత్రములు, పారాయణలు, అటనే జపం అనబడేటువంటి మూడు కూడా ఇక పూర్వభాగం అయిపోయాయి. అక్కడ మూడు కూడా తొలగింపబడ్డాయి. కేవలం ఇక అక్కడ ఆలోచన రహిత స్థితి హంస యొక్క ఆశ్రయం అంటే ఆలోచన రహిత స్థితి కాబట్టి ఇక అక్కడ పూర్తిగా మనసు అనేది మనస్సే ఉంటుంది. అక్కడేక ఇంకేం లేదు అక్కడేక. అట్లాగా మనస్సు శ్వాస అనేవి రెండు మాత్రమే మిళితమై ప్రయాణం చేసినప్పుడు ఇక యోగ సాధనలో అతడు మరి తన జీవత్వమును దాటటము శుద్ధ సాత్విక ప్రకృతిని పొందటం కారణముగా ఈశ్వరత్వమునందు ప్రవేశించటము ఈశ్వరత్వము ద్వారా ఆ శుద్ధ సాత్విక బ్రహ్మగరవృత్తి ద్వారా దాన్ని దాటుకుని కేవలం నిరుపాధికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్థాయికి పోవటము ఇది చాలా ఉన్నతమై ఉన్నటువంటి విధానము. అది పరాకాష్ఠ పూర్ణస్థితి అహం బ్రహ్మాస్మి స్థాయి పూర్ణస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా మనం అక్కడ చేరుకునే గమ్యం అనేటువంటిది ఈ ప్రకారంగా ఉండే మార్గాన్ని ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదన చేయబడ్డాయి. కాబట్టి ఆ మార్గమును అవలంబించుకుంటూ పోగలిగితే దానినే నియతం కురు కర్మ త్వం త్వం నీవు నియతం ఈ విధముగా శాస్త్రం చేత నియమింపబడ్డటువంటి అంశాలని మనం గ్రహించుకుని మెల్లమెల్లగా ప్రయాణం చేసినట్లయితే మనం ఆ పారమార్థికం బ్రహ్మమును సూచించేటువంటి స్థాయికి ఉపనిషత్తులు సూచించేటువంటి యొక్క స్థాయికి ఎదగలిగేటువంటి యొక్క అవకాశం మనకి ఏర్పడుతుందనేటువంటిదిగా నియతం అన్నటువంటి పదముతో మనకి శాస్త్ర ప్రామాణికమును తెలియజేస్తున్న అంశము. శాస్త్ర మర్యాదను వదిలి నువ్వు పక్కకు పోమాక అని పరమాత్మ సూచించినటువంటి యొక్క అంశం మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవేయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవి అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం అనేది కూడా ఒక నియతం కిందే వచ్చేటువంటి విధానము. ఈ ప్రకారముగా అనాదిగా ఒక మార్గం వెలువడుతూ వస్తూ ఉన్నటువంటి విధానములో మనం కూడా అదే మార్గంలో ప్రవేశింపగలిగితే మరి ఆ మహాత్ములు ఏ యొక్క దివ్యానుభవాన్ని వాళ్ళు పొంది తరించారో అలాంటి బాటలో ప్రయాణం చేసి మనం కూడా తరించే అవకాశం లాంటిది ఏర్పడుతుంది అనేటువంటి విధానములో నియతం కురు కురు అని చెయ్యము. ఇది ఆజ్ఞార్థకం. ముఖ్యంగా ఇది ఆజ్ఞార్థకంలో వచ్చేటువంటిది ఈ పదం అన్నమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. భవ అనేది కూడా అది ఆజ్ఞార్థకంలో వచ్చేటువంటి అంశము.
కాబట్టి సర్వేశ్వరుడు పరమాత్మ కురు చేయుము అని ఆజ్ఞారూపకంగా ఇచ్చినటువంటి అంశం అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.